మేడం సో ఇప్పుడు మా అందరి కోసం మంచి లెమన్ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉందండి. పెద్దవాళ్ళు చేస్తున్నారు. ఆల్మోస్ట్ మన టెంపరేచర్ 40 degrees 41 degrees అవుతుంది. సో ప్రతి ఒక్కరు చాలా మటుకు డీహైడ్రేట్ అయిపోతున్నారు. అవును ఫ్రీక్వెంట్లీ చేపిస్తూ ఉంటాను. సూపర్. నేను ఏంటంటే వాటర్ మిల్క్ కానీ రాగి జావా అని అవన్నీ లెమన్ జ్యూస్ ఫ్రీక్వెంట్గా ఒక 1 or 2 hours కంపల్సరీ లెమన్ జ్యూస్ తీస్తూ ఉంటాము. చాలా మంది దానివల్ల కొద్దిగా స్టేబుల్గా ఉంటాం. అదర్వైజ్ వాళ్ళ బీపీ డౌన్ అయిపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఇది మా మెయిన్ ఇంటెన్షన్. సార్ మీరు కూడా మాట్లాడచ్చు. సో బీపీ అంటే గుర్తొచ్చిందండి. సో మొత్తం ఎక్విప్మెంట్ మొత్తం ఉన్నట్లుంది కండి మీ దగ్గరే. ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా మ్యామ్? యాక్చువల్లీ ఏం అంటే యాక్చువల్లీ ఇందాక వచ్చినప్పుడు నేను ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అవన్నీ కూడా ఉన్నాయి. సో వారు డాక్టర్ గారు కదండి. గ్రేట్ మ్యామ్, నిజంగా గ్రేట్ అండి. మీరు పెద్దవాళ్ళకి చేస్తున్న సేవలో కూడా 100% పర్ఫెక్షన్స్తో చేస్తున్నారు, డాక్టర్స్ని కూడా పెట్టుకొని. రియల్లీ గ్రేట్ సర్వీస్ మ్యామ్, రియల్లీ. సో ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి నేను డాక్టర్ గారితో మాట్లాడతాను సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక్కసారి సార్. నమస్తే సార్, మీ పేరు సార్? సురేష్ కుమార్ గారు. సో సార్ ఇప్పుడు ఇక్కడ మీకు చేస్తున్నారు కదా మీరు, అంటే ఏంటంటే నార్మల్గా మన క్లినిక్స్లో వాటిట్లో చేయటం వేరు, ఇలా డైరెక్ట్గా పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చేసేసి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయటం అనేది అది ఇంకా చాలా గ్రేట్ థింగ్ అండి. అది నిజంగా ఒక రకంగా సోషల్ సర్వీస్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? నేను తప్పకుండా సేవ చేయాలని ఉద్దేశం ఏంటంటే చేస్తున్నామండి. మా డబ్బుల గురించి అని కాదు, కానీ ఈ పెద్దవాళ్ళని చూసుకునే వాళ్ళు లేరు. మేమే వాళ్ళు పెద్దగా ఉండి చిన్నగా ఉండి ఏదైనా కొడుకులైనా కానీ తండ్రులైనా ఎవరైనా సరే మేము లాగా చూసుకుంటాం. వాళ్ళకి ఏమొచ్చినా ప్రతిసారికి రౌండ్స్కి వెళ్తాం, మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ రౌండ్స్కి వెళ్తాం. వాళ్ళు ఏదైనా వస్తే ఫస్ట్ మాకే చెప్తారు, ఇంటికి కూడా ఇన్ఫార్మేషన్ చేయమన్నారు. సార్ మీకు నాకుంది డాక్టర్ గారు అని చెప్పి అడుగుతుంటే మాకు ఎట్లా ఫీల్ అవుతామంటే, అరే ఇంత మమ్మల్ని ఇంత బాగా చూసుకున్నట్టు అంకే ఎంత బాగా చూసుకోవాలి నాకు ఫీల్ అవుతాం మేము. వాళ్ళ పర్సన్స్ వాళ్ళ మొదటి సంతోషం చూడాలనే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం ఏముండవండి. ప్రస్తుతానికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గ్రేట్ సార్. సో మనకి డాక్టర్ గారు చెప్తూ ఉన్నారు, యాక్చువల్లీ ఆయన మాటల్లోనే ఆయన ఇంటెన్షన్ అనేది అర్థమవుతుంది మనకి. సో రియల్లీ ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారండి సొసైటీలో. మనకి సొసైటీ మీద కాస్తో కోసో హోప్స్ ఉన్నాయి మనకి అన్న, ఇది ఇట్లాంటి వాళ్ళ నుంచి భరోసా మనకు వస్తూ ఉంది. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, డాక్టర్ గారు. యా, సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం మనం మీకు ఎంతవరకు వచ్చింది అనేది. డోంట్ యూజ్ హ్యాండ్. యా, మాటలు మన ఓల్డేజ్ హోమ్ గురించి మీరు చెప్తే బాగుంటుంది. చాలా సర్వీసెస్ చాలా బాగుంటాయండి.
సో మన రెడ్డి గారండి సార్ ఏమంటున్నారంటే ఎక్సలెంట్ సర్వీసెస్ అండి ఇక్కడ అన్ని విధాలుగా అటు మెడికల్ సైడ్ కానీ ఇటు సైడ్ వాళ్ళు ఫుడ్ విషయంలో కానీ అన్ని విధాలుగా కేరింగ్లో కానీ అన్ని విధాలుగా సూపర్ అంటున్నారు ఆయన. ఇక నో వర్డ్స్ అంటున్నారు. అమ్మ అక్కడే కూర్చోండి అమ్మా, పర్లేదమ్మా కూర్చోండి అమ్మా. అమ్మా మాట్లాడండి. 10 years అవుతుందా అమ్మా? సరే బాగానే ఉందమ్మా, అంతా బాగుందమ్మా. ఇట్లా ఇక్కడ ఫుడ్ కానీ అంతా బాగానే ఉందా? మెడికల్గా కానీ అంతా సర్వీసెస్ కానీ అంతా మంచిగా చూసుకుంటున్నారా? అంతేనా? మీ ఓనర్ గారు మంచిగా చూసుకుంటున్నారా అందరినీ? సొంత కూతురులానే చూసుకుంటున్నారా? సో అదే అమ్మా. సో అదే అండి, పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ వచ్చేసరికి సొంత కూతురులాగా చూసుకుంటున్నారని చెప్పేసి అంటున్నారు ఎవరిని మనం అడిగినా కానీ. సో అది రియల్లీ గ్రేట్ థింగ్ అండి. అవునా? కొడుకు గురించి కాదు, మన హోమ్ గురించి మాట్లాడు. డైవర్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ ప్రిపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. మాకు నోరు ఊరిపోతా ఉంది, ఎప్పుడైపోతుందా ఎప్పుడు తాగుతాం అన్నట్లు. సో మ్యామ్ అమ్మా మీ పేరమ్మా? గోమతమ్మ గారు. అమ్మాయి ఇక్కడ ఎప్పటి నుంచి ఉన్నారు? సుమారు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? పర్లేదమ్మా, పెద్ద వయసు కదా. మేము రేపొద్దున మా పరిస్థితి కూడా ఇంతే, మేము కూడా పెద్ద అయిన తర్వాత అట్లానే ఉంటుంది. సో మంచిదమ్మా. ఇక్కడ ఫుడ్ కానీ అంతా బాగానే ఉంటుందో? సో ఆవిడ ఎట్లా చూసుకుంటున్నారు? ఆవిడ బహుశా మీ స్టూడెంట్ మ్యామ్, మీకు ఎవరో చెప్పారు కదా యాక్చువల్లీ. ఈవిడ ఎవరు మ్యామ్? ఎవరు మ్యామ్? అచ్చా ఎప్పుడో లాంగ్ అయి ఉంటుంది. చాలా బాగానే ఉంది. నాకు వేరే వాళ్ళు సార్ అది నాకు తెలియదు. నా దగ్గర మంచిగానే మాట్లాడతారు. ఎప్పుడు ఎక్కడైనా చూస్తే దూరం అయినా కాకుండా దగ్గరే వచ్చి చెయ్యి రెండు ఇట్లా బట్టి. గ్రేట్ అమ్మా, గ్రేట్ అమ్మా. సో మీరు టీచింగ్ చేశారా ఆమెడికి? చిన్న టైంలో, అదేలేండి చిన్నప్పుడు. అంటే అప్పుడు మంచిగా చదువుతారు. ఒక పాట పాడు నాకు పుట్టిగానే చెప్పిండు, పాట మంచిగా పాడు అప్పుడు నా చెప్పిండు. ఇంకా ఎన్ని శనివారం ఆదివారం నువ్వు ఇక్కడ పాట పాడాలి అని చెప్పిండు. ఇప్పుడు అన్ని సంగతి చెప్పాలి కదా, కొంచెం మందిలకు చాలా ఇదా అయిపోయింది. నా పాటలు పాడదా పేరు పాడదా అంత బాగా అదే అని చెప్పింది. మీరు పాడద్దు పాడాలి చెప్పండి. సరే అయితే ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో బాగుందా మీకు? నాకు చాలా బాగానే. మేమందరం బాగా చూస్తున్నామా? బాగా చూస్తుంది. అంతే సార్, నాకు ఇంతవరకు కొంత అనుభవం అని. సో పెద్ద ఆవిడ వచ్చేసరికి మనకి అంతా సుపరిచితురాలండి. ఆవిడ సుమా కనకాల గారు. ఆవిడకి చిన్నప్పుడు టీచింగ్ చేశారంట ఈవిడ వచ్చేసరికి. సో ఈమె మాటల్లో మనకు అర్థమైంది ఏంటంటే సుమా గారు అందరితోనే కాదు ఈమెతో కూడా చిన్నప్పుడు, అంటే ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే చిన్నప్పటి నుంచే ఆమెలో అట్లా కలుపుకుపోయేతనము, అందరినీ మనవాళ్ళు అనుకొని అట్లా మెర్జ్ అయిపోయి అట్లా మన ఫ్యామిలీ లాగా అనుకునే తత్వం అనేది ఉందనేది అర్థమవుతుంది వాళ్ళ టీచర్ గారి మాటల్లో. సో ఇప్పటికీ ఆప్యాయంగా కలిసినప్పుడల్లా పలకరిస్తూ ఉంటారు అని చెప్పేసి చెప్తున్నారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సో సో ప్రియా మీనన్ గారండి, వాళ్ళ పెద్దవాళ్ళ కోసం అని చెప్పేసి చేస్తున్నారు. మేడం మాకు కూడా కొద్దిగా ఏమన్నా అంతేనా? సో మేమంతా వెయిట్ చేస్తూ ఉన్నాం యాక్చువల్లీ.
జనరల్గా మీరు షుగర్ అవి కొంచెం తక్కువ యూజ్ చేస్తుంటారు కదా మ్యామ్? యూజ్ చేస్తామండి. ఓకే. ఇప్పుడు లైమ్ జ్యూస్ కాబట్టి ఇంకా అందరు షుగర్ లెవెల్స్ నార్మల్గానే ఉంది. ఓకే. మార్నింగ్ అందరిది గ్లూకోమీటర్తో చెక్ చేసాము. ఓకే. ఓకే. అంత ప్రాబ్లం ఏం లేదు కాబట్టి వాళ్ళకి నేను అందరికీ షుగర్ ప్లస్ కొద్దిగా ఉప్పు కలిపి. ఓకే. 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 సో సమ్మర్లో ఇట్లా ముందుకెళ్దాం అనుకుంటున్నారు అయితే. సో కానీ మంచి ఎనర్జీ డ్రింక్ కదా మ్యామ్ ఇది? అన్నిటికంటే బెస్ట్ అండి. ఓకే. ఓకే. కాకుండా నార్మల్గానే షుగరు నార్మల్ వాటర్లోనే చాలామంది షుగరును ప్లస్ సాల్ట్ కలిపేసేసి తీసుకుంటూ ఉంటారు కదా, ఇమ్మీడియట్ ఎనర్జీ కోసం అని చెప్పేసి. కాకుండా ఉండడానికి ఓకే. ఏంటంటే మన ఎలక్ట్రోలైట్స్ మెయింటైన్ చేయడానికి అచ్చా అచ్చా అచ్చా. మంచి పని చేస్తుంది. ఓకే. షుగర్ డౌన్ అయినా కానీ. అదేలేండి, మీకు లాంటి ఇంకా ఆశ్రమాల్లో ఇప్పుడు డాక్టర్స్ అంటే ఎవరైతే ఉంటూ ఉంటారో వాళ్ళు డైట్ షెడ్యూల్ అనేది ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటారు కదా. సో వాళ్ళ ఎట్లయితే ఇస్తారో వాళ్ళని బేస్ చేసుకొని వీళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటారు అయితే. గ్రేట్ మ్యామ్. ఒకసారి చెక్ చేయాలి. అవునా? ఒకసారి మీరు చెక్ చేయండి ఇది సరిపోయిందని. దాని తర్వాత సోడా మిక్స్ చేస్తాం. సో ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉందండి, ఇప్పుడు వాళ్ళు చేస్తుంది. ఎంత రెడీగా ఉన్నాము. చెక్ చేయండి కావాల్సిన సరిపోయిందా? ఓకేనా? సో సూపర్ అండి. కొద్దిగా సాల్ట్ వేస్తాను. సో షుగర్ యాడ్ చేయడం అయిపోయింది. కాకపోతే ఏంటంటే పెద్దవాళ్ళు కాబట్టి షుగర్ లెవెల్స్ అనేది కొంచెం తగ్గించి ఉంటాయి. సో ఇప్పుడు వచ్చేసరికి సాల్ట్ యాడ్ చేశారు మేడం. సో మ్యామ్ నెక్స్ట్ టైం మేము వచ్చినప్పుడు అప్పుడేం ప్రిపేర్ చేస్తారు మ్యామ్? అప్పుడు ఇంకోటి ఏదన్నా కొత్తగా ప్రిపేర్ చేయండి మా కోసం అని చెప్పేసి. థ్యాంక్ యూ. సో ఇంకా మా శ్రోతలు కూడా, మా ఛానల్ శ్రోతలు కూడా మేడం మీరు మేడం ప్రతి చిన్నదానికి డాక్టర్నే కనుక్కుంటున్నారు. ఇంకా మీరు అంత కేర్ తీసుకుంటారు. టేస్ట్ చేయమని చెప్పారు కదా. అవును. ఫస్ట్ ప్రయారిటీ. కాకపోయినా సమ్మర్లో జాగ్రత్తగా ఉండాలి కదా మ్యామ్. తీసుకున్న తర్వాతే మేము పర్ఫెక్ట్ అండి. పర్ఫెక్ట్ మ్యామ్. అందుట్లో పెద్దవాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కదా అండి. వాళ్ళకి ఏమాత్రం కొంచెం అటు ఇటు అయినా కానీ ఫుడ్ విషయంలో కానీ చాలా ఇబ్బంది అవుతుంది. సో మేడమే సర్వ్ చేస్తున్నారు. సో ఆ కొంచెం పార్ట్ ఏంటంటే మీరు సోడా మిక్స్ చేయటానికి కదా. సో జనరల్గా మనలాగా కొంచెం ఇదిగా ఉన్న వాళ్ళకి ఏంటంటే టోటల్లీ సోడాలోనే తీసుకుంటారు. వీళ్ళు ఏంటంటే కొంచెం అచ్చా 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 అంటే గ్యాస్ట్రిక్ అంటే అట్లాంటి ప్రాబ్లం రాకుండా ఉంటాయి. అంతే కదా. యా 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 యా. ఓకే ఓకే మ్యామ్. ఓకే ఓకే. గ్రేట్ మ్యామ్. సో అన్ని విధాలుగా కేర్ తీసుకుంటున్నారు అయితే. ఒక మేడం మరీను చిన్న లెమన్ వాటర్ విషయంలో కూడా అంత కేర్ తీసుకుంటున్నారు మీరు. ఇంకా వాళ్ళకి డైట్ షెడ్యూల్ అంటే అఫ్కోర్స్ డాక్టర్ గారిని చూసినప్పుడే అర్థమైంది లేండి, ఆయన మాటలు విన్నప్పుడే. ఓకే ఓకే మ్యామ్. ఓకే ఓకే. గ్రేట్ మ్యామ్. ఓకే సూపర్ మ్యామ్. మ్యామ్ యాక్చువల్లీ నేను ఇందాక చూశాను ఒక 1 అవర్ ముందు మన డాక్టర్ గారు ఉన్నారు కదా, ఆయన మామూలుగా అక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని వెళ్ళేసేసి టెస్ట్ చేస్తున్నారు. అంటే ఒకరికైనా ఒక రోజైనా లేదంటే రెగ్యులర్గా టెస్ట్ ఉంటాయా మీరు? అంటే ఏం టెస్టులు చేస్తుంటారు మ్యామ్?
దెన్ వాళ్ళ టెంపరేచర్ ఉందా లేదా చెక్ చేస్తారు. సో బీపీ చెక్ చేస్తారు. దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు స్టేబుల్ ఉన్నారా లేదా తెలిసిపోతుంది. ఏ మాత్రం కొద్దిగా బీపీ డౌన్ ఉన్నా, షుగర్ డౌన్ ఉన్నా, బీపీ ఎక్కువ ఉన్నా, షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా, వైటల్స్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఏదైనా వెంటనే దానికి స్టేబుల్ చేసుకోవడానికి చూస్తాం అన్నమాట. సాచురేషన్ డౌన్ ఉన్నా ఆక్సిజన్ సిలిండర్ కనెక్ట్ చేయడం, బీపీ డౌన్ ఇమీడియట్లీ ఫ్లూయిడ్ కనెక్ట్ చేయడం. సో అలాంటి యూరిన్ అవుట్పుట్ ఉందా లేదా మానిటర్ చేస్తూ ఉంటాం. మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీగా మానిటర్ చేస్తాం. గ్రేట్ మ్యామ్. సో ఎవ్రీడే ఉంటాయి అంటున్నారు అయితే మీరు టెస్ట్లు అనేవి ఎవ్రీడే ఉంటాయి. మన డాక్టర్ గారే వెళ్ళేసేసి చేస్తూ ఉంటారు కదా. గ్రేట్ అండి. యా. సో వాట్ నెక్స్ట్ మ్యామ్? అందరికి సర్వ్ చేద్దాం అంతేనా? స్టార్ట్. ఈగర్లీ వెయిటింగ్. ఇట్లా నిజంగా మ్యామ్ ఒక మెమరబుల్ మూమెంట్ లాగా ఉండిపోతుంది వీళ్ళకి కూడా. యా. ఇప్పుడు ఫ్రెష్లో వెళ్ళే పిల్లలతో సమానము. సో అదే దీంట్లో వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. సో మనం సర్వ్ చేద్దాం. ష్యూర్ మ్యామ్. సో అమ్మా ఇచ్చేసేయండి అమ్మా ఒక్కొక్కరికి. ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. సో స్నాక్స్ కూడా అన్నీ రెడీగా ఉన్నాయండి. అంతేలేండి, ఇంతమంది ఉన్నప్పుడు జనరల్గా అండి చిన్నపిల్లలకి వాళ్ళ ముందు ఇన్ని ప్యాకెట్స్ తీసుకెళ్ళి పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మ్యామ్ యాక్చువల్లీ ఇంతమందేనా ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళేనా లేదంటే ఇంకా ఉన్నారా? ఇంకా ఉన్నారండి, సో బెడ్ పేషెంట్స్ ఉంటారు, కొంతమంది నడవలేని వాళ్ళు, అలాంటి వాళ్ళు ఇంకా దిగడం వాళ్ళని ఉంటుంది కాబట్టి వాళ్ళని దగ్గరికి వెళ్ళి మనం షూట్ చేయొచ్చు, మాట్లాడవచ్చు. కాబట్టి ఇక్కడైతే నేను వాళ్ళని ఎవరిని తీసుకురాలి. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేడిగా ఉంది, వాళ్ళ హెల్త్ కండిషన్ చూడాలి, వాళ్ళు ఏంటంటే స్ట్రెయిన్ అయిపోతాయి. సో దానివల్ల నేను కిందికి వాళ్ళని వెయిట్ చేయలేదు. సో మ్యామ్ యాక్చువల్లీ అయితే బెడ్ పేషెంట్స్ నథింగ్ బట్ బెడ్ రిడెన్ పేషెంట్స్ అంటారు కదా, సో వాళ్ళని కూడా మీరు జాయిన్ చేసుకుంటున్నారు, వాళ్ళకి కూడా సర్వీస్ చేస్తున్నారు. సో అదండి ఇక్కడ మాన్యత ఓల్డేజ్ హోమ్ అండి యాక్చువల్లీ. సో ఇక్కడ నార్మల్గా హెల్తీగా ఉన్న వారికే కాకుండా పెద్దలకే కాకుండా మనకి బెడ్ రిడెన్ అండి. అంటే ఏంటంటే ఏదైనా చిన్న చిన్న డిసీజెస్ కానీ ఇప్పుడు చాలామంది ఏంటంటే మేజర్గా ఎట్లా ఉంటాయంటే ఇక్కడ వాళ్ళకి ఇష్యూస్ అవుతుంటాయండి. యాక్సిడెంట్స్ అంటే లేదంటే పెద్దవాళ్ళు కదా కింద పడిపోవటం అంటే బాత్రూంలో స్లిప్ అయిపోయి కింద పడిపోవటం అంటే మ్యాక్సిమం అట్లా ఉంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే హార్ట్ రిలేటెడ్ తీసుకుంటే వాళ్ళకి స్టంట్స్ వేయించుకొని అంటే ఇట్లాంటివి కొంతమంది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇట్లా వస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి డైపర్ మీదే అన్నీ నడిచిపోతూ ఉంటాయి. సో ఇక్కడ డైపర్ మీద నడిచిపోయే వాళ్ళని ఏంటంటే అంటారంటే ఇక్కడ బెడ్ రిడెన్ అండి. సో వాళ్ళు కూడా ఇక్కడ ఈ వృద్ధాశ్రమంలో జాయిన్ అవ్వచ్చు. సో వారికి కూడా సర్వీస్ చేస్తున్నారు ఇక్కడ. ఆశ్రమం నేమ్ వచ్చేసరికి మాన్యత ఓల్డేజ్ హోమ్ అండి, పీర్జాదిగూడ, హైదరాబాద్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఎక్సలెంట్గా ఉందండి, నిజంగా చాలా బాగుంది. మేబీ మన ఫౌండర్ గారు నెక్స్ట్ మన మామూలు పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కలిసి చేశారు ఇది. సో ఇందులో ఆప్యాయత అనేది కనిపిస్తుంది. ఎంతో ఇంట్రెస్ట్ చేస్తే కానీ అంటూ ఉంటారు మనకి, మనం ఇంట్రెస్ట్ చేస్తే ఆ వంటలో వాట్ ఎవర్ ఆ కుకింగ్ లో ఆ ఫుడ్ లో ఏ దినుసులు ఉన్నా లేకపోయినా కానీ ఆ ఇంట్రెస్ట్ తో ఆ ఇష్టంతో చేసే వాటిలో ఖచ్చితంగా టేస్టీగా ఉంటాయని చెప్పేసి అంటూ ఉంటారు. సో మనకి నిజంగా ఇక్కడ అన్ని దినుసులు మనకి మీరు యాడ్ చేశారు. అట్ ద సేమ్ టైం ఎక్స్ట్రా ఏంటంటే ఆ ఎఫెక్షన్ తో చేశారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అండ్ మామూలు ఎవరైతే అంతా చేశారో వాళ్ళందరికీ కూడా. సో ఇప్పుడు స్నాక్స్ కూడా ఉన్నాయండి యాక్చువల్లీ ఇక్కడ. సో స్నాక్స్ కూడా సో ఈవినింగ్ రెగ్యులర్గా అంటే రోజు ఒకటే ఉంటూ ఉంటాయి మ్యామ్, లేదంటే
సో ఇంకా ఎట్లా అంటే అట్లా వాళ్ళు వాళ్ళ కండిషన్ అచ్చా 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 ఓకే ఓకే మేడం మీరు కూడా తీసుకోండి. తీసుకున్నారా? పిల్లలు తాగారా? ఇందాంచి కష్టపడి మరి వాళ్ళు వీడియో షూటింగ్లో ఉన్నారు, బిజీగా డ్యూటీలో. తీసుకోనన్నా ఫస్ట్ తీసుకో.